శూర్పణఖ పరిగెత్తుకుంటా రావణుడి దగ్గరికి పోయి, "నువ్వు ఉండంగా కూడా నా ముక్కు కట్ ఇదెంత అవమానం" అంటే రావణుడు ఊగిపోతాడు. "నేనుండంగా కట్ చేసిర్రు, ఓళ్ళు చెప్పు చెప్పు చెప్పు" అని అంటాడు. రావణుడు పైసకు ఒకవైపే ఆలోచించాడు. అందుకోసమే హతమైపోయాడు. పైసకు రెండు వైపులా ఆలోచించాడు. తొందరపాటి డిసైడ్ చేసుకోవడం వల్లనే ఇలాంటివి జరుగుతాయి. రావణుడి దగ్గర ఛాన్స్ ఉండే, అసలు ఇది ఎందుకు పోయింది అక్కడికి. ఇంకొకటి, అసలు ఏం జరిగింది అక్కడ. రామ్ లక్ష్మణులతో నేను అడిగి తెలుసుకోవచ్చు కదా. ఇలాంటి ఆలోచనలు లేకుండానే పతనమైపోయాడు. ఆసే ఇప్పుడు సమాజంలో కూడా మన కుటుంబంలో స్నేహితులతో కానీ తొందరగా డిసైడ్ చేయడం వల్ల మనకు హానికరమే. కానీ ఒక్కొక్క పైసకు రెండు వైపులు అనుకుంటాం. పైసా ఒక్కొక్క పది నిలబడుతుంది. అప్పుడు మన చేతులు ఏముండదు. అందుకోసమే ఆచితూచి అడిగేయమన్నారు. ప్రతిదీ మనకు గుడ్డిగా నమ్మడానికి లేదు. డిసైడ్ చేయాలంటే కంపల్సరీ మనం నిర్ణయం తీసుకోవాలి. అటు సైడ్ కూడా ఆలోచించి